వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, కొన్ని డౌట్స్ కొంతమందికి సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ వైఫ్ మెయింటెనెన్స్కి అసలు అర్హురాలా కాదా అన్న డౌట్స్ కొంతమందికి వస్తున్నాయి. దాని గురించి మీరు వివరించండి మేడం. సార్, డెఫినెట్లీ ఎవరైతే సెకండ్ వైఫ్ ఉన్నారో, లేదు ఆవిడకి సెకండ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, ఇతనికి కూడా ఆవిడ సెకండ్ వైఫ్, ఈయనది కూడా సెకండ్ మ్యారేజ్ అయినా కానీ ఎపెక్స్ కోర్ట్ గ్రాంట్స్ మెయింటెనెన్స్ టు ఎ వైఫ్ ఈవెన్ దో హర్ ఫస్ట్ మ్యారేజ్ వాజ్ సబ్సిస్టింగ్. ఆల్రెడీ ఆవిడ ఫస్ట్ పెళ్లి చేసుకొని ఉన్నారు, బట్ అది లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా డివోర్స్ అవ్వలేదు. వాళ్ళు ఒక MOU రాసుకొని విడిపోయారు. మళ్ళీ ఈవిడ ఇంకో అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాప పుట్టింది ఈ కేసులో. దాని తర్వాత డిఫరెన్సెస్ వచ్చాయి ఇద్దరికి. ఆవిడ మెయింటెనెన్స్ కోసము అడగడం జరిగింది. మెయింటెనెన్స్ కోసం అడిగినప్పుడు కింద కోర్టు 3,500 రూపీస్ ఇవ్వాలి మీరు భార్యకి, అండ్ కూతురికి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి 5,000 రూపాయలు ఇవ్వాలి అని హస్బెండ్ని ఆర్డర్ చేశారు. దాని మీద అగ్రీవ్ అయిన రెస్పాండెంట్ ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో, అసలు ఈమెతో నా పెళ్ళి అనేది ఇట్స్ నాట్ వ్యాలిడ్, ఎందుకంటే ఈమెకి ప్రీవియస్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది లీగల్ ప్రొసీడింగ్స్ త్రూ డివోర్స్ డిగ్రీ రాలేదు, అందుకని నేను వీళ్ళిద్దరికి మెయింటెనెన్స్ ఇవ్వను, ఎవరైతే నా భార్య కూతురు ఉన్నారో ఇవ్వను అని. అప్పుడు పైకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఇక్కడ మనకు సోషల్ వెల్ఫేర్ అసలు మెయింటెనెన్స్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నాము అంటే, వైఫ్ డిగ్నిటీ కాపాడడానికి, ఆమె ఫుడ్ అండ్ షెల్టర్ కోసం సఫర్ అవ్వద్దు విడాకుల తర్వాత. అండ్ పాప ఎవరైతే ఉన్నారో మీ పాపనే, అది లెజిటిమేటా ఇల్లెజిటిమేటా, ఈ మ్యారీడ్ రిలేషన్షిప్ని మేము నిజంగా అది లివ్ ఇన్ రిలేషన్షిప్పా లేకపోతే మ్యారీడ్ రిలేషన్షిప్పా అనేది కన్సిడర్ చేసిన, ఆల్దో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళిద్దరూ ఒకే షేర్డ్ హౌస్ హోల్డ్లో ఒకటే రూఫ్ కింద వైఫ్ అండ్ హస్బెండ్ లాగా బతికారు. అండ్ యూ హ్యావ్ ఎ చైల్డ్ ఆల్సో, డాటర్ కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు మెయింటెనెన్స్ అనేది ఆమెకి అవాయిడ్ చేయాలి అని చెప్పింది. చూసారు కదా మేడం చెప్పింది ఏంటి అంటే, ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ కాకుండా అండర్స్టాండింగ్ MOU రాసుకొని సెకండ్ మ్యారేజ్లోకి వెళ్ళినా కూడా తనకి మెయింటెనెన్స్ హక్కు ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరన్నీ మీరు తెలుసుకుంటానికి ఎవ్రీడే లీగల్ అవేర్నెస్ ఉండాలి. ప్రతి సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ లీగల్ అవేర్నెస్ అన్నది మా కోరిక. సో దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.